ప్రోత్సహిస్తూ మనల్ని నడిపిస్తున్న మన అందరి ప్రియతమ నాయకులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఆ రోజు లగన్చర్లలో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన దమనకాండ, గిరిజనులు కానీ గిరిజనేతరులు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా ఒక నాయకుడు, ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకుడు మంత్రి అయితే, ఎమ్మెల్యే అయితే, ముఖ్యమంత్రి అయితే ఆ ప్రాంతానికి మేలు జరుగుతుందని ఆశపడతారు, కోరుకుంటారు. కానీ అక్కడున్న గిరిజనులు మరి ఇక్కడున్న ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవుతాడు, మాకు ఇంకేదో జరుగుతుందని ఆశపడుతున్న క్రమంలో వాళ్ళు మాట్లాడింది కూడా ఎక్కువగా గిరిజనులు, దళితులు, పేదవాళ్లకు మాయ మాటలు చెప్తే మనం అందరం కూడా ఆ రోజు ఆయన ఓట్లేసి గెలిపించింది. ఆ రోజు మరి జరిగిన దమనకాండ 9 నెలలుగా ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి ఒక అమ్మ మాట్లాడుతూ మేము ఆయన ముఖ్యమంత్రి అయిన ఒక నెల రోజులే ప్రశాంతంగా మాది మేము తిని మేము సంతోషంగా ఉన్నాము. నెల రోజుల తర్వాత మొదలైంది మా దగ్గర ఫార్మా వస్తుందని, మా భూములు ఇవ్వాల్సి వస్తుందని చెప్తా అంటే ఆందోళనకు గురి అయినాం. ఎవరు పిలిచినా ఎవరు వచ్చినా ఎక్కడ ఇయ్యమని చెప్పి మేము ఈ భూములను వదులుకోము అని చెప్పాం. అయిపోయింది అనుకున్న క్రమంలో వాళ్ళు ఎక్కడో సభ పెడితే మేము అక్కడికి పోకుంటే మా దగ్గరికి మరి వాళ్ళు వచ్చి 9 నెలలుగా చెప్తున్నా వినకుండా మరి ఎవరో తెలిసి, కలెక్టర్ అంటే ఎవరో తెలిసి తెలియని కొంతమంది దాడి చేస్తే మమ్మల్ని ఆగం చేసి, స్వయంగా కలెక్టర్ కూడా నా మీద దాడి జరగలేదని చెప్పినా కూడా ఆయనకు కోపం ఉంది రేవంత్ రెడ్డి గారికి. గతంలో ఇదే కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పుడున్న మాజీ శాసనసభ్యులు సోదరులు నరేందర్ రెడ్డి గారు ఆయనను ఓడించారు కాబట్టి మరి దాన్ని అవమానంగా చేస్తూ నేను ముఖ్యమంత్రి ఎలాంటి మరి నిర్ణయం తీసుకున్న దాన్ని అమలు చేస్తారు అనే ఒక దురహంకారంతో అమాయకులు, గిరిజనులు, పేదవాళ్ళు, ముఖ్యమంత్రి కదా ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏదో ఒక రకంగా నాకు కట్టబెడుతుంది అని చెప్పి భావించి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. కానీ అక్కడ ఉన్న అమాయక గిరిజనులు కానీ మీరందరూ తిరగబడిన తీరు చూసి ఆయన బిత్తరపోయిందన్నట్టు భావిస్తా ఉన్నాం. కాబట్టి ఆయన ఇగో మరి ఇదై అందరిని ఇబ్బంది పాలు చేసే చర్యకు పూనుకున్నాడు. ఆ రోజు నుంచి కేసీఆర్ గారు ఆదేశిస్తే మన ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు మిగతా వేదిక మీద ఉన్న అందరం కూడా మీకు అండగా నిలబడ్డాం. మనం అక్కడికి అక్కడ మంత్రిగా పనిచేసిన సవితకు వస్తే రానియలేదు, మమ్మల్ని రానియరు, ఏ విధంగా పోదాం అనుకునే క్రమంలోనే సోదరిమణులు మీరందరూ కూడా ఇక్కడికే మరి రావడం, ప్రెస్ క్లబ్కు రావడం, పార్టీ ఆఫీస్కు రావడం, రామన్నను మీ చేయుత కావాలి, మీ సహాయం కావాలని కోరడం. ఆ రోజు నుంచి మీరు చూస్తూ ఉన్నారు వాళ్ళందరినీ ఢిల్లీకి తీసుకుపోవడం కానీ, ఢిల్లీలో మరి మానవ హక్కుల సంఘాన్ని వాళ్ళని కానీ, మహిళా మరి కమిషన్ని కానీ, ఎస్సీ ఎస్టీ కమిషన్ను కలవడం, వాళ్ళు స్పందించి లేకపోతే ఇవాళ దేశమంతా రేవంత్ రెడ్డి చేస్తున్న దమనకాండకు, ఆయన ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు తిరుగుబాటు జరుగుతుందని అర్థం చేసుకొని మీ ఒత్తిడి మా అందరి సహకారంతో దానికి వాపస్ తీసుకున్నా. ఆ రోజు అరెస్ట్ చేసిన ఎవరిని వదిలిపెట్టట్లేదు. అలాగే మమ్మల్ని ఎక్కడ చేస్తారో అని చాలామంది తండాను ఊళ్ళు వదిలిపెట్టిపోయినరు. ఆ రోజు నుంచి మేమందరం కేసీఆర్ గారి దగ్గర మీటింగ్ జరిగినా, ఎవరు పోయినా లగచర్ల రైతులు ఎట్లున్నారు, వారు అంత పట్టుదలగా ఆయనకు ఎదురు తిరిగినందుకు మీరు అండగా నిలబడండి. ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది అంటే ఆ రోజే వాళ్ళు ఓటమి చెందినట్టు మనం భావించాలి. దాన్ని జీర్ణించుకోలేక అడ్డగోలుగా అప్పుడు 10 లక్షలు అన్నా ఇప్పుడు 20 లక్షలు ఇస్తా, ఎట్టి పరిస్థితులు అక్కడ వేరే ఇండస్ట్రీ తీసుకొస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఒకటే ఆలోచించాలి, మిమ్మల్ని మెప్పియలేనోడు, ఆ 4 ఊళ్ళను ప్రజల్ని మెప్పించి ఒప్పించి తీసుకోలేనోడు మరి రాష్ట్రాన్ని ఎట్లా పాలిస్తాడో, అందరిని ఎట్లా ఒప్పిస్తాడో, ఆయన అసమర్థత ఏందో, ఆయన చేతగానితనం ఏందో దీని ద్వారా అర్థమైపోతుంది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఆ రోజు సంఘటన జరిగినప్పుడు ఎంత మీకు అండగా మద్దతుగా అన్నున్నాడో
వెంటనే జైలుకు పోయి కలవటం కానీ వివిధ వేదికల ద్వారా లగచర్ల విషయాన్ని మరి రాష్ట్రానికి ప్రపంచానికి చాటి చెప్పే విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. మీకు మద్దతుగా ఇక్కడ రానియరని మానుకోటకు వచ్చి అన్న దాదాపు 25,000 మంది గిరిజనులతోని ఆ రోజు పేదవాళ్లకు ఇచ్చిన మాట ఏంది, వాళ్ళ చేస్తున్న పనేందో మీరు గమనించాలని అక్కడికి కూడా వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక రకంగా వెనక్కి తగ్గినట్టు, తప్పును ఒప్పుకున్నట్టు ఆ జీవోను ఉపసంహరించుకొని ఇంకోటి ఇచ్చారు. మరి మొన్నటి నుంచి జరుగుతున్న మరి అసెంబ్లీ కౌన్సిల్లో కూడా మేము లగచర్ల తప్ప ఇంకో విషయాన్ని లేవనెత్తలేదు. దాని మీద చర్చ జరగాలని నిన్న కొట్లాడినాం. ఇవాళ కూడా అందరం కూడా నల్ల బట్టలు నల్ల రంగు వేసుకొని నిరసన తెలిపినాం, కొట్లాడినాం. ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు కూడా మీ గురించి అడుగుతూ ఉన్నాడు, జైల్లో ఉన్న వాళ్ళు ఎట్లున్నారు, ఆ తండాల పరిస్థితి ఏంది, ఆ మహిళలు ఇంత ధైర్యంగా గడప దాటి బయటికి రాని వాళ్ళు ఢిల్లీ వరకు వచ్చిండ్రు, ఎక్కడ అడిగినా ఎవరు అడిగినా ఒకే సమాధానం చెప్పిండ్రు, మరి ఎట్లున్నారని అడుగుతున్నారు. మేము ఆశిస్తున్నాం, లగచెర్ల రైతులకు మద్దతుగా భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి రామన్న కృషి అందరి సహకారంతో త్వరలోనే వాళ్లకు బెయిల్ వస్తుంది. ఆ కేసులు కూడా కొట్టివేసే విధంగా మీరందరూ తిరిగి మీరు పాత రోజుల్లో మీరు ఎంత ప్రశాంతంగా సంతోషంగా మీ కష్టం చేసుకొని ఎట్లా బతకగలిగినో అదే పరిస్థితి కల్పించడానికి అది వచ్చే వరకు తప్పకుండా అన్న నాయకత్వంలో మేమందరం మీకు అండగా ఉంటామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. సత్యవతక్కకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కవి, గాయకులు, ప్రస్తుత ఎమ్మెల్సీ అయినటువంటి అన్న దేశపతి సీన్ అన్నను మాట్లాడాల్సిందిగా మనవి చేస్తాం. వేదిక మీద ఉన్న టీఆర్ఎస్ అగ్రశ్రేణి నాయకత్వానికి, వేదిక ముందున్న కోడంగల్ నియోజకవర్గం నుంచి వచ్చిన మీ అందరికీ